సృష్టికర్త అయిన అల్లా ఈ పూర్తి సృష్టిని విశ్వాన్ని సృష్టించి దీనికి ఒక సమయాన్ని నిర్ధారించాడు. ఆ సమయం వచ్చిన తర్వాత ఒక్క క్షణం ముందు కానీ ఒక్క క్షణం తరువాత కానీ ఎలాంటి మార్పు లేకుండా ఈ పూర్తి సృష్టి అంతా కూడా ఒకానొక రోజు నాశనం అవ్వవలసి ఉంది. ఆ తర్వాత మనమందరము కూడా అల్లా ఎదుట నిలబడాలి. ఈ ఇహలోకంలో చేసినటువంటి ప్రతి కర్మకు అది మంచిదైనా చెడ్డదైనా పూర్తి ప్రతిఫలాన్ని అనుభవించాలి. సృష్టికర్త అల్లా ఖురాన్ గ్రంథం తెలియజేస్తున్నాడు, కుల్లు మన్ అలైహా ఫాన్. ఈ భూమిపై ఉన్నటువంటిది సమస్తము నశించిపోయేదే, ఏదీ మిగిలి ఉండదు. ఇక్కడ ఏవైతే మనకు కనబడుతూ ఉన్నాయో వారు మనుషులైనా జిన్నులైనా, అవి పెద్ద పెద్ద మేడలైనా కొండలైనా ఏవైనా సరే అన్నీ కూడా ఈ భూమిపై ఉన్నటువంటిది ప్రతీదీ కూడా నశించిపోయేదే, ఏది మిగిలి ఉండదు. మరి తీర్పు దినం రోజు అల్లా ఎలా మరొక భూమిని పుట్టిస్తాడు దాని గురించి కూడా అల్లాహ్ తాలా తెలియజేస్తున్నాడు. 14వ అధ్యాయం సూరా ఇబ్రాహీం 48వ వాక్యంలో యౌమ తుబద్దలుల్ అర్దు గైరల్ అర్ది వస్సమావాత్ వబర్జు లిల్లాహిల్ వాహిదిల్ కహార్. భూమిని మరొక భూమిగా మార్చేయబడుతుందో ఆ రోజు ఆకాశం కూడా మరొక ఆకాశంగా మార్చివేయబడుతుంది. అప్పుడు సర్వశక్తిమంతుడైనటువంటి అల్లా ముందు అందరూ ఆయన ముందు నిలబడవలసి ఉంది. ఏ రోజైతే భూమి మరొక భూమిగా మార్చివేయబడుతుంది అంటే ఇప్పుడు ఏదైతే భూమి మనం నివసిస్తున్నామో ఈ భూమి ఉండదు, ఈ భూమిని అల్లా తాలా మార్చివేస్తాడు, మరొక భూమిలాగా తయారు చేస్తాడు. ఇప్పుడు ఏదైతే ఆకాశం మనకు కనబడుతుందో ఆ ఆకాశం కూడా ఈ విధంగా ఉండదు, మరొక ఆకాశాన్ని అల్లా తయారు చేస్తాడు. అల్లాహ్ అక్బర్. తీర్పు దినం రోజు మనమందరము కూడా అల్లా ఎదుట హాజరు కావాల్సి ఉంది. ఆ రోజు ఈ పూర్తి ప్రపంచంలో ఇప్పుడు ఎవరైతే బలవంతులు ఉన్నారో, ఇప్పుడు ఎవరైతే శక్తివంతులు ఉన్నారో, ఇప్పుడు ఎవరైతే రాజులుగా లేకపోతే దేశాలకి రాజ్యాలకి అధినేతలుగా చక్రవర్తులుగా చలామణి అవుతున్నారో ఆ రోజు అల్లా ముందు అందరూ నిలబడతారు. ప్రతి ఒక్కరూ మంచివారైనా చెడ్డవారైనా ప్రతి ఒక్కరు కూడా భయపడిపోతూ ఉంటారు, వణుకుతూ ఉంటారు. అల్లా యొక్క ఆగ్రహం ఆ విధంగా కనబడుతూ ఉంటుంది మన ముందు. అది ఎప్పుడు జరుగుతుంది అల్లా తాలా తెలియజేస్తున్నాడు. 74వ అధ్యాయం 8, 9, 10 వాక్యాల్లో ఫైజా నుకిర ఫిన్నాకూర్. ఎప్పుడైతే శంఖం పూరించబడుతుందో దైవదూతలు ఎప్పుడైతే శంఖాన్ని పూరిస్తారో అప్పుడేమవుతుంది, ఫజాలిక యౌమఇజిన్ యౌమున్ అసీర్. ఆ రోజు చాలా గడ్డు రోజై ఉంటుంది. అది ఎవరికి, చెడ్డవారికైనా మంచివారికైనా అందరూ కూడా భయపడుతూ ఉంటారు. మరీ ముఖ్యంగా ఎవరైతే తిరస్కారులు ఉన్నారో వారి గురించి అల్లాహ్ తాలా తెలియజేస్తున్నాడు, అలల్ కాఫిరీనా గైరు యసీర్. ఆ రోజు అవిశ్వాసుల పాలిట సులభమైనది కాదు. ఎవరైతే కాఫిర్ తిరస్కారులు ఉన్నారో ఆ రోజు వారు ఇంకా ఎక్కువగా భయపడుతూ ఉంటారు. ఈరోజు మా పరిస్థితి ఏమైపోతుంది అని, ఈరోజు మేము ఎలా రక్షించుకోవాలి అని అందరూ భయపడుతుంటారు. అందులో అనేక మంది తిరస్కారులు దౌర్జన్యపరులు ఉంటారు, మంచివారు కూడా ఉంటారు, వారు కూడా భయపడుతూ ఉంటారు. అల్లాహ్ యొక్క ఆగ్రహం అలా ఉంటుంది. దైవదూతలు ఉంటారు, ప్రవక్తలు ఉంటారు, అందరూ నిలబడి ఉంటారు. ఎవ్వరు కూడా నోరు మెదిపేటటువంటి ప్రయత్నం చేయరు, అంత శక్తి ఉండదు ఎవరి దగ్గర. ఈ ఇహలోకంలో ఎవరైతే అల్లాహ్ గురించి వాదులాడారో, ఈ ఇహలోకంలో ఎవరైతే సత్యాన్ని కాకుండా అసత్యం వైపునకు తమ మొగ్గు చూపించారో లేకపోతే అసత్యానికి తమ సహకారాన్ని అందించారో ఎవ్వరూ కూడా ఆ రోజు అల్లాహ్ ముందు ఒక చిన్న మాట మాట్లాడేటటువంటి అధికారాన్ని కలిగి ఉండరు. ప్రతి ఒక్కరు కూడా భయపడుతూ ఉంటారు. మనం చూస్తుంటాం సమాజంలో ఎవరి దగ్గర అయితే వాక్చాతుర్యం ఉంటుందో వాళ్ళకే ఈ ఇహలోకంలో ఎక్కువగా ఆదరణ లభిస్తుంటుంది. చెప్పేటటువంటి విషయంలో సత్యం ఉందా అసత్యం ఉందా అనేది కూడా పరిశీలన చేయరు. కానీ ఆ రోజు అలా ఉండదు. ఎవరెవరైతే ఈ ఇహలోకంలో బలవంతులుగా ఉన్నారో, శక్తివంతులుగా ఉన్నారో, ఎవరెవరైతే తమ వాక్చాతుర్యంతో తప్పుని ఒప్పుని తప్పు చేసేస్తున్నారో వీళ్ళు ఎవ్వరూ కూడా మాట్లాడేటటువంటి స్థితిలో ఉండరు. కేవలము గుసగుసలు మాత్రమే వినబడుతుంటాయి. అల్లాహ్ తాలా తెలియజేస్తున్నాడు, ఫలా తస్మౌ ఇల్లా హంస.
నీకు గుసగుసలు తప్ప నీకు మరొకటి వినిపించదు. అందరూ కూడా గుసగుసలాడుతుంటారు. ఇప్పుడు అల్లా ఏం చేస్తాడు? ఒకవేళ నేను చేసినటువంటి తప్పులకి నన్ను ప్రశ్నిస్తే ఏం సమాధానం చెప్పాలి? ఇహలోకంలో ఎవరి హక్కులైతే నేను కొల్లగొట్టానో వారు ఈరోజు వచ్చి తమ హక్కుని అడిగితే నేను ఏం చేయాలి అని ప్రతి ఒక్కరు కూడా కంగారు పడిపోతూ ఉంటారు సోదరులారా. ఆ రోజు ఎలా ఉంటుంది అంటే ఎవ్వరూ కూడా మరొకరికి సహాయం చేసే స్థితిలో ఉండరు. ప్రతి ఒక్కరూ పరిగెడుతూ ఉంటారు. దాని గురించి కూడా అల్లాహ్ తఆలా తెలియజేస్తున్నాడు. యౌమలా తమ్లికు నఫ్సుల్ నఫ్సిన్ షయ్యా వల్ అమరు యౌమైజిల్ లిల్లాహ్. ఆ రోజు ఏ జీవి మరో జీవి కోసం ఏమీ చేయగలదు. ఆ రోజు సమస్త వ్యవహారాలు అధికారాలు అల్లా చేతుల్లోనే ఉంటాయి. ఆ రోజు ఎలా ఉంటుందంటే ఎవరు మరొకరి గురించి ఆలోచించరు. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు నా పరిస్థితి ఏమిటి అనే ఆలోచనలో ఉంటారు. ప్రతి ఒక్కరూ కూడా ఎవ్వరు మరొకరికి సహాయం చేసే స్థితిలో ఉండరు. అన్ని అధికారాలు అన్ని వ్యవహారాలు కేవలం అల్లా చేతుల్లోనే ఉంటాయి. ఎవ్వరు కూడా ఈ ఇహలోకంలో ఏవైతే చెడ్డ కార్యక్రమాలు చేశారో, చెడ్డ పనులు చేశారో, చెడు చేశారో, దౌర్జన్యం చేశారో అవన్నీ కూడా ఆ రోజు లెక్క చెప్పవలసి ఉంటుంది. అందరికీ తమ కళ్ళెదుట కనబడుతూ ఉంటుంది. ఈరోజు తప్పు చేసిన వారికి దొరికే పర్యవసానం ఏమిటి అని. ఎవ్వరు కూడా చేసినటువంటి తప్పుల్ని మరచిపోరు. ఒకవేళ మనుషులు మర్చిపోయినా అల్లా మర్చిపోడు. అల్లాహ్ తఆలా తెలియజేస్తున్నాడు, వమా కాన రబ్బుక నసియ్యా, నీ ప్రభువు మరచిపోయేవాడు కాదు. ఒకవేళ చేసిన తప్పుల్ని మనుషులు మర్చిపోయినా అల్లా మాత్రము ఎట్టి పరిస్థితుల్లో కూడా మర్చిపోడు సోదరులారా. ఆ రోజు వేడి చాలా ఎక్కువగా ఉంటుంది. చాలా కఠినమైనటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉంటారు అందరూ. మంచివారు కూడా భయపడుతుంటారు. ఒకవేళ అల్లా సరైన విధానంగా మన యొక్క లెక్కను తీసుకుంటే మా పరిస్థితి ఏమిటి అని. అల్లా కారుణ్యం ఎవరికి ఉంటుంది? అల్లా కారుణ్యంలో ఎవరుంటారు? అల్లా ఎవరిని క్షమిస్తాడు? అల్లా ఎవరిని నరకాగ్ని నుంచి రక్షిస్తాడు? అల్లా ఎవరి తప్పుల్ని క్షమించి ఎవరు చేసినటువంటి పుణ్యకార్యాలను స్వీకరిస్తాడు అనే ఆలోచనలోనే ప్రతి ఒక్కరూ ఉంటారు. ఆ రోజు వేడి కూడా ఎలా ఉంటుంది అంటే అల్లాహు అక్బర్, మనము మాటల్లో ఇక్కడ చెప్పి అసలు ఊహించలేము అలాంటి వేడి ఉంటుంది. కొన్ని విషయాలు ఖురాన్ గ్రంథంలో సృష్టికర్త అని అల్లాహ్ తఆలా తెలియజేశాడో, దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారో అవి మాత్రమే మనం చెప్పగలం. ఆ రోజు పూర్తి సృష్టిలో ఎక్కడ కూడా నిలువ నీడ ఉండదు. అలాంటి సమయంలో ప్రతి ఒక్కరు కూడా ఆందోళనలో ఉన్న సమయంలో అల్లా కారుణ్యంలో కూడా కొంతమంది మహానుభావులు ఉంటారు, కొంతమంది అదృష్టవంతులు ఉంటారు అల్లా యొక్క కారుణ్యంలో. మరి వారు అల్లా యొక్క కారుణ్యంలో ఎందుకున్నారు? వారు చేసినటువంటి ఆచరణ ఏమిటి? విశ్వసించిన తరువాత